అతి గెలుపు కోసం సతీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తన భర్త బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలంటూ చేగుంట మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని రఘునందన్ రావు సతీమణి మంజులాదేవి ఓటర్లను అభ్యర్థించారు. మండల కేంద్రంలోని వ్యాపార సంస్థలతో పాటు ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. స్థానిక మసీదు వద్ద ముస్లిం సోదరులు ఉండడంతో వారి వద్దకు వెళ్లి తన భర్త రఘునందన్ రావు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థికి ఒకసారి అవకాశం ఇస్తూ తమ ఓటును వేయాలని ఆమె ముస్లిం సోదరులను కోరారు. అదే సమయంలో మెదక్ డిపో బస్సు అక్కడికి రావడంతో బస్సులో సైతం ఆమె నిర్వహించారు. అలాగే అనంతరం మంజులాదేవి మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోదీ ప్రజాసేవకుడిగా పనిచేస్తున్నారని, మరోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేయాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి రఘునందన్ రావుకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. అన్న జర నువ్వు పక్క జరిగే అంజానా ఎమ్మెల్యే రఘునందన్ అన్న వాళ్ళ భార్య ఇప్పుడు అన్నని నిలబడ్డాడు, తప్పకుండా గెలిపించుకోవాలి. అప్పుడు గెలిచినా ఇప్పుడు వేసినాం కాబట్టి అయింది. ఇప్పుడు ఒకసారి పట్టిస్తే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆశీర్వదించండి. పోయినసారే జరగలేదు, ఆశీర్వదించండి, గెలిపియండి. చెప్పండి. అమ్మ నమస్తే. మాకు రావాలని ఉన్నది. ఈసారి మీ ఆశీర్వాదం వస్తుంది. రావాలమ్మా, గెలుస్తుందనే మంచిగా మాకు అందరికీ సరే అమ్మా. విజయ్ వల్ల అధ్యక్షుల వల్ల ఆశీర్వదించండి. ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. మంచి 3 నెంబర్ అమ్మా పోలింగ్ లో. సీరియల్ నెంబర్ 3 అమ్మ నంబర్ 3. అన్న వీళ్ళకి కన్వే చేస్తుంది. తప్పించుడు కూడా బాగుంటుంది. ఆల్రెడీ ఇవన్నీ అయిపోయినాయి. ఎంతో ఊపాలన్న పోయి బాబు బాబు Thank you.
ఆరోగ్యం కోసము మన గురించి ఎంతో ఆలోచిస్తున్నారు. 140 కోట్ల ప్రజల్ని తన కుటుంబంగా భావించి మనందరికీ సేవకులుగా పనిచేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా రంగన్నరావు గారిని నియమించారు. దాన్ని అందరూ ఓటు వేసి గెలిపించాలని, ఒకసారి తన యొక్క సేవలు మీరు అందరూ తీసుకోవాలని కోరుతున్నాను. జై హింద్, జై శ్రీరామ్.